సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం గణపతి పూజ 7:15 మృగశిర నక్షత్రయుత వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన యంత్ర ప్రతిష్ట తదుపరి మూర్తి ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట కళ్యాణ్యాసము నేత్రీన్మూలనము బలి ప్రధానము పూర్ణహుతి మంటపోద్వాసన మహా ఆశీర్వచనం రుత్విక్ సన్మానం తీర్థ ప్రసాద వితరణం తదుపరి బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడ్డాయి। ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు శ్రీమత్ రమహంస హరివ్రాజకాచార్యులు వైరాగ్య శిఖామణి శ్రీ 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 అవధూతగే మహారాజ్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం భారతీపూర్ రాజయోగి వెంకటస్వామి పాల్గొన్నారు। ఈ వలగాన్ అంటే ఈ పాపము అనేటువంటి దుష్టపు ఆలోచనలను తొలగించేటువంటి శక్తి ఈ భగవాని శక్తి ఎవరైతే మన వినాశనానికి ప్రయత్నం చేస్తాడో దీంతో అన్ని వస్తాయన్న నరదృష్టి వస్తుంది, గురువుల కారణమే వస్తుంది, ఇందులోనే మీరు చెప్పేటువంటి బాధామతులు చిత్ర విద్య వస్తాయి, అవన్నీ మన నాశనాలు చేసే ప్రయత్నాలే కదా। గురువుల దాపము కూడా మన చుట్టూరు గురువుల దుష్ప్రయోగములు కూడా మనకు ఆటంకములు అవన్నీ కూడా వలగములు వస్తాడు। దానికి సంబంధించేటువంటి ఒక శక్తి పేరు బగళ। మళ్ళీ బగళ వేరే రేణుకాంబ వేరే అనుకోకండి, రేణుకా శక్తి కూడా దశమహావిద్యలో అంతర్లీనమై ఎక్కడ ఏ రకంగా చూడవచ్చుకుంటే అందుకే దశమహావిద్యలో కూడా నీకు ఒక రకంగా ఉండదు। ఒక అమ్మ కపాలం వేసుకుంటుంది, మరో పుర్రెలు వస్తూ ఉంటుంది, ఇంకో అమ్మ ఓ రాశి గదా వస్తూ ఉంటుంది। అవన్నీ అమ్మ యొక్క వాస్తవ స్వరూపాలు కాదు, అమ్మ యొక్క అనుగ్రహాలు అవన్నీ కూడా రేణుమాతల యొక్క అనుగ్రహాలు, ఆ అనుగ్రహ విశేషాలు రేణుకామాత కూడా ఉన్నాయి। నేను అంటే సురేష్ జోషి గారికి తర్వాత కొద్ది మందికి ఆసక్తి ఉంటారు, అందరూ ఉండకపోతే అందరూ ఉండాలని లేదు, ఆసక్తి ఉన్న వాళ్ళకి అటు మానవ జన్మ రెండే రాదు, మానవ జన్మ ఎందుకో తెలియాలి, మానవ జన్మ ఏం చేస్తే పరిపూర్ణం ఎందుకు తెలియాలి, మళ్ళీ ఇక్కడ ఏదో పాపాలు చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ కష్టాలు। అంటే జ్యోతిష్ శాస్త్రం కూడా జన్మకుండలి రాస్తారు సిద్ధాంతి గారు, జన్మకుండలి జరుగుతుంది। దీనికి రేణుకామాత యొక్క మరియు ప్రతిష్ట జరిగింది। మాకు మంచి రోజని మేము భావిస్తున్నాము। ఈ రోజు రద్దీపూర్ అప్పగారు ఇక్కడ రావడము చాలా సంతోషం। దీనికి ఈ రోజు చేసినట్టు పుణ్యము మా గ్రామస్తుల సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం।